విశాఖ ఋషికొండ ప్యాలెస్పై మంత్రుల ఉపసంఘం సమావేశమైంది. ఉపసంఘం భేటీలో మంత్రులు పయ్యావుల కేశవ్, కందుల దుర్గేష్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో 100 కోట్లు ఖర్చు పెట్టి నిర్మించిన వాటిని ఎలా ఉపయోగంలోకి తేవాలనే దానిపై చర్చించినట్టుగా తెలిపారు. ఋషికొండ ఉపయోగానికి తాజ్ గ్రూప్, లీలా హోటల్ గ్రూపులు ముందుకొచ్చాయన్నారు. హోటల్ కోసం అదనంగా స్థలం కావాలని అడిగారని చెప్పారు. కొండ దిగువన 9 ఎకరాలను గుర్తించామని, అందులో 7 ఎకరాల్లో CRZ నిబంధనల కింద నిర్మాణాలు చేసేందుకు వీల్లేదన్నారు. కేవలం 2 ఎకరాలే మిగలడంతో ఇది కొంత సవాల్గా మారిందన్నారు. దీనిపై మరోసారి సమావేశంపై చర్చించాల్సి ఉందన్నారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నిర్మించినటువంటి వాటిని ఏ రకంగా సద్వినియోగం చేయాలన్నప్పుడు వాటిని మెజారిటీ హాస్పిటాలిటీ ఇండస్ట్రీ అంటే హోటల్స్కో లేక ఆ రకమైనటువంటి ఉపయోగంలోకి వచ్చే వాటికి ఇవ్వాలని చూసినప్పుడు అక్కడ ఉన్నటువంటి నిర్మాణాలు అవి హోటల్ కన్వీనియంట్గా లేవు, మాకు అదనంగా ప్లేస్ కావాలి అని అడిగారు. అదనంగా ప్లేస్ అడిగితే దానికి కొండ కిందనే ఒక 9 ఎకర్స్ ఉందని చెప్పి ఐడెంటిఫై చేశాం. ఆ 9 ఎకర్స్ ప్లస్ ఇది ఇస్తాము అని అంటే దేశంలోనే పెద్ద పెద్ద హోటల్ సంస్థలన్నీ కూడా వచ్చి అప్లై చేశాయి. అయితే దాన్ని ఇవాళ డీటెయిల్డ్గా వెళ్ళి అనలైజ్ చేసినప్పుడు ఆ కింద ఉన్నటువంటి ల్యాండ్ 9 ఎకర్స్ అనుకుంటే ఆ 9 ఎకర్స్లో 7 ఎకర్స్ CRZ నిబంధనల కింద ఏ రకమైనటువంటి నిర్మాణాలు చేపట్టడానికి అవకాశం లేదు. అంటే కేవలం 2 ఎకరాలే మిగులుతుంది. ఇది ఒక కొత్త సవాల్ ఈరోజు మా కమిటీ సమావేశం ముందుకు వచ్చింది. ఎందుకంటే చాలా డీటెయిల్డ్గా మనం మ్యాపింగ్ చేయించిన తర్వాత సో ఇవాళ మళ్ళీ ఇంకొక సైడు గవర్నమెంట్ ల్యాండ్ ఏమైనా ఉందా అనేటువంటిది ఆల్టర్నేటివ్ చూసి ఎల్లుండి మళ్ళీ 2-3 ఆప్షన్స్ని స్టడీ చేసుకుని సర్వే చేసుకుని 28th మళ్ళీ ఒక ఆన్లైన్ మీటింగ్ అరేంజ్ చేసుకునే రకంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఇవాళ ఇంత తలబద్దలు కొట్టుకోవడానికి ఆ రోజు ఆ ప్రభుత్వం చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి విధానం. ఎందువల్లంటే టూరిజం మినిస్టర్గా టూరిజంకి అత్యధిక ఆదాయం వచ్చినటువంటి ఋషికొండ మీద రిసార్ట్స్ ఉండేవి. మాకు సంవత్సరానికి 7 కోట్ల రూపాయల ఆదాయం వచ్చేటువంటి పరిస్థితి నుంచి వాటిని పడగొట్టి అక్కడ ప్యాలెస్లు కట్టేశారు. కట్టేసి ఇవాళ మనం నెలకి 25 లక్షల రూపాయలు కరెంటు బిల్లు కానీ మెయింటెనెన్స్ కానీ కట్టవలసిన పరిస్థితి, తిరిగి కట్టవలసిన పరిస్థితి వస్తూ ఉంది. 7 కోట్ల పోగా మళ్ళీ తిరిగి కట్టేటువంటి పరిస్థితిలోకి వచ్చాం. ఇప్పుడు దీని మీద ఏ రకంగా ఋషికొండని మళ్ళీ వినియోగంలో తీసుకురావాలి, టూరిజం డిపార్ట్మెంట్కి ఆదాయం రావాలి, మరో పక్కన ప్రజల సందర్శనార్థం కూడా బాగుండాలి. దీని గురించి బాగా ఆలోచించినప్పుడు డిఫరెంట్ ప్రపోజల్స్ ముందుకు వస్తూ ఉన్నాయి. ఇందాక మంత్రి గారు చెప్పినట్లుగా వివిధ సంస్థలు ముందుకు వచ్చాయి, కానీ వైబుల్ ప్రాజెక్ట్ ఏదో వద్దనేటువంటి దాని మీద ఎక్కువగా దృష్టి పెడతా ఉన్నాం. మాకు నిన్నటి వరకు ఋషికొండ ప్యాలెస్, ఆ ప్యాలెస్ పైన ఇంకొక 60,000 చదరపు అడుగుల్లో మనం నిర్మించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి ఆ ప్యాలెస్ పైన రూములు వేసి హాస్పిటాలిటీ ఇండస్ట్రీకి ఇవ్వాలనేది ఒక ఆలోచన ఉంది. దాంతోపాటు కింద 9 ఎకరాలు ఉంది, ఆ 9 ఎకరాలను కూడా వినియోగంలోకి తెచ్చుకోవచ్చు అనేటువంటి ఆలోచన నిన్నటి వరకు ఉంది మాకు. ఇవాళ మనం మళ్ళీ డీటెయిల్గా అంతా డిస్కషన్ చేసి చూస్తే 9 ఎకరాల్లో 7 ఎకరాలు ఇంచుమించు హైటైడ్ లైన్లోకి వెళ్ళిపోతున్నాయి.